నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఎండల కారణంగా ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లాలోని ముగ్దుంపూర్ గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత చొప్పదంగి నియోజకవర్గంలోని బోయినపల్లి గ్రామంలో పంటలను పరిశీలించనున్నారు. మిడ్మానేర్ రిజర్వాయర్ను సందర్శించనున్నారు. అనంతరం సిరిసిల్లకు వెళ్లనున్నారు కేసీఆర్. కేసీఆర్ టూర్పై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి. హరి, ఇప్పటికే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కరీంనగర్తో పాటు సిరిసిల్ల పర్యటనకు బయలుదేరారు. అక్కడ ఎండిన పంటలకు సంబంధించినటువంటి అంశంలో కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్ మండలంలో ఉన్నటువంటి ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలిస్తారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడతారు. అంతేకాకుండా చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి బోయినపల్లి గ్రామంలో కూడా ఆ ఎండిన పంటలను పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి సమావేశం కూడా నిర్వహిస్తారు. ఇక అంతేకాకుండా ఎండాకాలం దృష్ట్యా కొంత ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మిడ్మానర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును కూడా సందర్శించిన తర్వాత సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఒక కీలక ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ రైతులకు సంబంధించినటువంటి ఒక ముఖ్య ప్రకటన కూడా కేసీఆర్ చేస్తారంటూ కూడా కొంత వార్తలైతే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఆ నష్టపరిహారం కింద ఎకరానికి 5,000 నుంచి 10,000 రూపాయలు ప్రకటించడం కావచ్చు, లేకపోతే 218 మంది రైతులు చనిపోయారంటూ కూడా ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునేటువంటి విధంగా ఒక కార్యాచరణ కూడా రూపొందించేటువంటి అవకాశాలు అయితే కనబడుతాయి. కాసేపటి క్రితమే ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్ అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. గత వారం ఏదైతే జనగామ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా పరిశీలించారు. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా కొంత పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మరిన్ని పంటల పరిశీలన కూడా కేసీఆర్ అయితే వెళ్ళినటువంటి సందర్భాలు అయితే కనబడతా ఉన్నాయి. హరి, ఓకే కిరణ్ భూపతి.